మీరు చూస్తుంది ఎల్పి గూడ్స్ సాలరీ చూసారా, 1,20,000. అంటే నువ్వు ఏఎల్పి పీరియడ్ దాటాక ఎల్పి అయితే చాలు నీ శాలరీ ఇలా ఉంటది అనమాట. ఇప్పుడు 8th పే కమిషన్ ఇంకా రాలేదు. అదే 8th పే కమిషన్ వస్తే నేను అన్న స్టార్టింగ్ శాలరీ 50 to 60, పక్కా అది 70 to 80 మధ్యలోకి వెళ్తది. సో అలా వెళ్తే ఇంక ఎల్పి శాలరీ ఇంకెంత ఉంటది ఆలోచించు. మ్యాథ్స్ వచ్చు కదా, ఆప్టిట్యూడ్ చేయగలవు కదా, ఆలోచించు. సో ఎల్పీకే ఎంత ఉంటే ఎల్పి ప్యాసింజర్, ఎల్పి ఎక్స్ప్రెస్, ఎల్పి మెయిల్ కి ఇంకెంత ఉండాలి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నీకు ఫస్ట్ లో ఎంత ఉన్నా సరే నీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ నీ శాలరీ అలా చాలా పెరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏంటంటే మాకు జీతాలు చాలా తక్కువ ఇస్తున్నారు. హానెస్ట్ గా చెప్తున్నాను, చాలా తక్కువ. ఎందుకంటే నువ్వు ఫ్లైట్ పైలట్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువ. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ట్రైన్స్ అనేవి మేజర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ రన్స్ చేస్తాయి కాబట్టి, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాసే కాబట్టి, ఎకనామికల్ గా ట్రావెల్ చేస్తారు కాబట్టి ట్రైన్ టికెట్స్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మా శాలరీలు డిసైడ్ చేస్తారు అనమాట. ఇప్పుడు అదే ఫ్లైట్ పైలట్స్ అనుకో, ఫ్లైట్ కాస్ట్స్ ఇవన్నీ, సో దాన్ని బట్టి వాళ్ళకి శాలరీస్. సరే పే వదిలేండి, పే వదిలేసిన ఫెసిలిటీస్ పరంగా ఇప్పుడు మాకు రన్నింగ్ రూమ్ ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి, కానీ ఇంకా బెటర్ గా ఉండొచ్చు కదా. రన్నింగ్ రూమ్ ఫుడ్ గానీ, స్టే గానీ ఏ క్లాస్ ఉండొచ్చు. కొన్ని దగ్గర బాగుంటది, కొన్ని దగ్గర బాగోదు, కొన్ని దగ్గర ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి, కొన్ని దగ్గర బాగోదు, కొన్ని దగ్గర ఫుడ్ చాలా బాగుంటది, కొన్ని దగ్గర ఫుడ్ అస్సలు బాగోదు. ఎందుకు అలా అంటే అది కాంట్రాక్ట్ కాబట్టి కాంట్రాక్ట్ కి ఇస్తారు. సో కాంట్రాక్ట్ కి ఇచ్చినప్పుడు ఇంకా మనకు తెలిసిందే, కాంట్రాక్ట్ బాగుంటే బాగుంటది, లేదా బాగోదు.